బద్వేలు పురపాలక సంఘంలో గతంలో టిక్కో హౌసెస్ కోసం ఇచ్చేటటువంటి స్థలంలో కొన్ని ఆదివారం నుంచి కూడా కొన్ని ఆక్రమణ జరుగుతూ కొంతమంది ప్రోద్బలంతో స్థలాలు లేని వాళ్ళని చెప్పేసి ఆక్రమణ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి గత 4 రోజుల నుంచి కూడా ఆదివారం నుంచి కూడా బుధవారం వరకు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా అయ్యా ప్రభుత్వానికి సంబంధించిన స్థలం ఎవరికి దాంట్లో పట్టాలు కానీ ఆక్రమణ చేసేసి నిర్మాణాలు చేయకూడదు, ఇలాంటివన్నీ చేయకూడదు కూడా గతంలో పలుమార్లు వాళ్ళకి హెచ్చరించడం జరిగింది. సోమవారం రోజు మున్సిపల్ ఆఫీస్ ముందర కూడా సంబంధిత ఇక్కడ ఆక్రమించేటటువంటి వ్యక్తులతోనూ మరియు కొంత పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాలో మాకు చాలామందికి వాళ్ళు ముఖ్యంగా మాకు ఒక వికలాంగుల కాలనీ కావాలి అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మీ దగ్గర వికలాంగులు అర్హత ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దానికి సంబంధించిన సర్టిఫికేట్లు, అప్లికేషన్లు అవన్నీ పరిశీలన చేసి ప్రభుత్వం గారు జేసీ గారి ఆర్డీ గారి ద్వారా జేసీ గారికి పంపడం జరుగుతుందని చెప్పాము. 48 మంది నాకు లిస్ట్ ఇచ్చారు. 48 మంది కూడా ఎవరికి కూడా అర్హత లేదు. ఒక 3 విషయాలు అయితే డీటెయిల్ దాంట్లో లేవు. దానివల్ల వాళ్ళు పూర్తిగా చెప్పడం జరిగింది, అయ్యా మీకు ఎలాంటి అర్హత లేదు కాబట్టి అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మీకు పట్టాలు లేవంటున్నారు వాళ్ళకందరిలో మేము ఇచ్చేటువంటి చర్యలు తీసుకుంటాము. దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి 2200 మంది వాళ్ళ పట్టాలు కూడా మన బద్వేలు చుట్టుపక్కల ఉన్నటువంటి 8 లేఅవుట్లలో అందరికీ కూడా పట్టాల సౌకర్యం కల్పించడము. జగనన్న కాలనీలో అంటే ఎక్కడైతే లేఅవుట్ ఇచ్చారో అక్కడన్నీ కూడా నిర్మాణాలు చేపట్టడం కూడా జరిగింది. అదే పట్టాలు ఇవ్వడం ఏ ఒక్క వ్యక్తిని కూడా అర్హత ఉన్నటువంటి గతంలో పట్టాలు ఇచ్చి మిస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా జగనన్న కాలనీలలో వాళ్ళకందరూ కూడా పట్టాలు ఇచ్చి కొంతమంది నిర్మాణం చేసుకోవడం జరిగిపోయింది. ఆ విధంగా మీ దగ్గర కూడా అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు అప్లికేషన్ అని చెప్పేసి నేను వాళ్ళ సమస్యల్లో వాళ్ళు చేసిన ధర్నాలో కూడా మేము చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా నేను చెప్పినటువంటి మాటను వాళ్ళు నమ్మకుండా మళ్ళీ ఇక్కడ రోజు రోజుకి పెరిగిపోతూ నిర్మాణం చేపట్టడము, గుడిసెలు వేయడము ఇవన్నీ చేశారు. కాబట్టి గురువారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అవన్నీ కూడా తొలగించడం జరిగింది. అయినప్పుడు మళ్ళీ ఆఫీసు దగ్గర ధర్నా చేస్తూ కమిషన్ నానా రకాలుగా మాట్లాడుతూ వాళ్ళు ఎవరు కూడా నాకు రిప్రజెంటేషన్ కానీ ఇంకోటి కానీ ఇవ్వకుండా మళ్ళీ వచ్చి మళ్ళీ మొదలుపెట్టడం అనేది జరిగింది. ఈరోజు కూడా ఇది ఎందుకంటే గవర్నమెంట్ ఆశనే ఇది మళ్ళీ ఏదైనా మున్సిపాలిటీకి అవసరం పడే స్థలం కాబట్టి మంచి విలువైన స్థలము ఎవరైనా కూడా దీన్ని ఆక్రమణ చేస్తున్న ఉద్దేశంతో ఈరోజు మాకున్నటువంటి పరిధి ప్రకారము ఆర్డీఓ గారు తర్వాత జిల్లా కలెక్టర్ గారి అనుమతి ప్రకారం ఈరోజు పూర్తిగా తొలగించే చర్యలు తీసుకుంటున్నాము. దీంట్లో నేను చెప్పేది ఒకటే, ఎవరైనా సరే బద్వేలు మున్సిపాలిటీలో నివసించే ప్రతి వ్యక్తి కూడా అర్హత ఉండి ఇంతవరకు రాలేకపోతే అలాంటి వాళ్ళు సంబంధిత సచివాలయంలో అప్లికేషన్ ఇస్తూ వాళ్ళ ద్వారా అప్లికేషన్ పంపిస్తే నేను పరిశీలన చేసేసి ఆర్డీఓ గారికి రికమెండ్ చేసేసి జేసీ గారితో ఎలక్షన్ అయిన తర్వాత అయినా కూడా వాళ్ళకి పట్టాలు వచ్చే ఏర్పాటు చేస్తాము. కాబట్టి దయచేసి ఏ ఒక్క వ్యక్తి కూడా ఎవరి మాటలో నమ్మి ఈ స్థలంలోకి రావద్దని కూడా మనం చేస్తున్నాము. అలాంటి వాళ్ళు నేరుగా ఏదైనా వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే మన దరఖాస్తుకు ఏదైతే పత్రాలు ఎంక్లోజ్ చేయాలో అవన్నీ మాకు ఎంక్లోజ్ చేసి మున్సిపల్ కమిషనర్ గారికి నేరుగా ఇస్తే కూడా అవన్నీ పరిశీలన చేసేసి వాళ్ళ అర్హత ప్రకారం రికమెండ్ చేస్తారు. కాబట్టి ఇదన్నీ మా గమనించాలని చెప్పేసి కోరుకుంటున్నాను.